క్యాండీ బతకాలంటే అప్పటికప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పారనమాట. లేకపోతే పాప బతకడం చాలా కష్టం అని చెప్పారు. అసలా ఇంట్లో పేరెంట్స్ కూడా లేరు నాతోటి. కేవలం నేను, మా హస్బెండ్ మాత్రమే ఉన్నామనమాట. క్యాండీ డెలివరీ అయినప్పుడు. డెలివరీ అయ్యేదంతా ఒక ఎత్తయితే, తర్వాత పాప పుట్టాక తనని హాస్పిటల్‌లో ఒక 10 డేస్ ఉంచాల్సొచ్చింది. ఎందుకంటే తనకి జాండీస్ బాగా పెరిగిపోయిందనమాట. తనని అట్లా ఆ హాస్పిటల్ లైట్‌లో ఆ బెడ్ మీద చూస్తే నాకైతే గుండె ఆగిపోయినట్టు అనిపిచ్చేదనమాట. చెప్తుంటేనే నాకు బాధగా ఉంటుంది. ఇంకా ఆ మూమెంట్స్ ఉంటాయి కదా! అయి ఇంకా నా కళ్ళ ముందే కదులుతున్నట్టుంటాయి. నాకేమో పొట్ట నిండా కుట్లేసుంటారు కదా! అప్పుడే ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయిన సెకండ్ డే, థర్డ్ డేనే తనని హాస్పిటల్‌లో పెట్టాల్సొచ్చింది. అది ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అని అనిపించింది నాకు లైఫ్‌లో. దేవుడండి మా హస్బెండ్. తనే పక్కనుండి చూసుకున్నాడనమాట నన్ను. మా అమ్మ, నాన్న లేరు. వేరే పని మీద వాళ్ళు ఆంధ్ర వెళ్ళాల్సొచ్చింది. తను పక్క నుండి చిన్న పిల్లలాగా కంటికి రెప్పలాగా చూసుకున్నాడు తను నన్ను. ఎప్పటికి కూడా నేను దేవుడికైతే అదే దండం పెట్టుకున్నాను. నాకింత మంచి హస్బెండ్‌ని ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే లైఫ్‌లో చాలా కష్టాలు పడ్డాను. నేను చాలా స్ట్రగుల్స్ చూసాను. చాలా అవమానాలు చూసాను. కానీ ఎప్పుడు కూడా నాకంత బాధ అనిపించలేదు. నా బిడ్డ అంటే క్యాండీ తను హాస్పిటల్‌లో 10 రోజులు అలా చూసేటప్పటికి నాకు గుండె ఒకలాగా అయిపోయిందనమాట. అప్పుడు అనిపించింది ఓకే. తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటదేమో అని. హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? ఎప్పుడు స్పీచ్ డిలే గురించి, ఆటిజం గురించి, టోడ్లర్ యాక్టివిటీస్ గురించి ఇవే మాట్లాడుకుంటున్నాం కదా! సో, వీటన్నిట్లికి మించి ఇంకొక అద్భుతమైన స్టోరీస్ ఏంటంటే డెలివరీ స్టోరీ అన్నమాట. నా డెలివరీ స్టోరీ అయితే చాలా ఎమోషనల్‌గా కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటది. సో, అందుకనే నాకు ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా నా డెలివరీ స్టోరీ అయితే మీకు షేర్ చేయాలి అని అనిపించింది. సో, జులై 25థ్, 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో, ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో, నేను మా హస్బెండ్‌ని సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాను. బట్ తనే ఆహ్, నెక్స్ట్ రోజు బళ్ళారి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడన్నమాట. సో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కి నేను కన్సీవ్ అయ్యాను. ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక 1 మంత్ తర్వాత నుంచే నాకు చాలా ఎక్కువగా కూడా ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువున్నాయన్నమాట. చాలా వామిటింగ్స్ ఉండేది. ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిట్ అయిపోయేది. ఎర్లీ మార్నింగ్ పసరొచ్చేది. అసల ఏది తినాలనిపించేది కాదు. తాగాలనిపించేది కాదు. అసల ప్రతి కోరిక నేను ఏది కోరినా సరే ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. మా హస్బెండు తీసుకొచ్చేవాళ్ళు. నాకన్నీ తినడానికి అన్నీ సమకూర్చారు. అన్నీ ఉన్నాయి. కానీ తినడానికి నాకు ఆహ్, తిన్న వెంటనే వామిట్ అయిపోతుంది కదా! సో, అందుకని తినలేకపోయేదాన్ని. త్రూఔట్ ప్రెగ్నెన్సీ నేను ఒక్క ఫ్రూట్ ఎక్కువగా తినింది ఏంటంటే అది జామకాయ అండ్ సమోసాలు. పెద్ద సమోసా ఉంటుంది కదా! ఆనియన్ సమోసా కాకుండా పెద్ద సమోసా. ఇవి రెండే నేను ఎక్కువ తిన్నాననమాట. సో, క్యాండీకి కూడా అవి 2 అంటేనే ఇష్టం. అప్పుడప్పుడు నాకనిపిస్తుంటుంది పెద్దవాళ్ళు చెప్తారు కదా! ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మనం ఏమేమైతే చేస్తామో అవి పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతాయి అని. సో, తను అయి తింటున్నప్పుడు నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది. సో, బాగా సివియర్ వామిటింగ్స్ ఉండేయి. ఒక ఫిఫ్త్ మంత్ వరకు చాలా ఎక్కువ వామిటింగ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మధ్యలో ఒక 1 మంత్, 1 ½ మంత్ కొంచెం తగ్గాయి. కొంచెం కంట్రోల్ అయింది. మార్నింగ్ పసరు వచ్చేది కానీ, ఆ తర్వాత కొంచెం తినగలిగాను. ఆహ్, కొంచెం ఫుడ్ అలా అలా తింటున్నాను అని అనుకునేటప్పటికి కాల్షియం డౌన్ అయిపోయింది. నేను డాక్టర్ ఇచ్చిన కాల్షియం టాబ్లెట్స్ అవి సరిగ్గా వేసుకోలేదండి. ఎవరన్నా ప్రెగ్నెంట్ వుమెన్స్ ఈ వీడియో చూస్తుంటే మీరు నిజంగా చెప్తున్నాను టాబ్లెట్స్ వేసుకోండి. లేకపోతే డెలివరీ తర్వాత చాలా అసలు స్ట్రగల్ చేయాల్సుంటుంది. టాబ్లెట్స్ రోజు తప్పకుండా ఏసుకోండి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఏసుకోండి. అండ్ ఉమ్మనీరు కోసం ఆహ్, మనకి హ్మ్. ఒక స్లాషెట్స్ లాగా అంటే ప్యాకెట్స్ లాగా మిక్స్ చేసుకొని తాగమని ఇస్తారు కదా! అవి తాగండి. వాటర్ తాగండి. అచ్చంగా వాటర్ తాగలేకపోయినా మజ్జిగ కానీ, జ్యూసెస్ కానీ ఏదో ఒకటి లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్నది తీసుకోండి. హెల్తీ ఫుడ్ తినండి. అది చాలా చాలా ఇంపార్టెంట్.
సో, మళ్ళీ సెవెంత్ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇదే స్ట్రగల్ అన్నమాట. నాకైతే ఎంత ఇరిటేషనొచ్చేది. బట్ బేబీ వస్తుంది అని తెలిసినప్పుడు హ్యాపీగా అనిపించేది. సో, తను పుట్టాక నాకు ఆ స్ట్రగల్ అంతా అసలు నేను ఇంతవరకు రివైండ్ కూడా చేసి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మీకు చెప్తుంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచిస్తున్నాను. నిజమే కదా! నేను ఇవన్నీ ఫేస్ చేశాను అనయితే అనిపిస్తుంది. ఆహ్, బట్ నేనేంటంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒకటి మాత్రం ఫాలో అయ్యాను. డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకున్నాననమాట. అండ్ రోజు కొంచెం రామాయణం కానీ, భగవద్గీత గాని అలాంటిదేదైనా ఇనేదాన్ని. తర్వాత కృష్ణుడి గురించి చిన్న చిన్న శ్లోకాలు కానీ, ఎవరన్నా మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా! భగవద్గీత గురించి అవి కొంచెం వింటూ ఉండేదాన్ని. ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేసేదాన్ని. సో, త్రూ ఔట్ ఇయర్ మా హస్బెండ్ నాతోనే ఉన్నారండి. సో, తను నన్ను కంటికి పాపలాగా, చిన్న పాపలాగా ఎంత బాగా చూసుకున్నారో, మా అమ్మోళ్ళింటే ఫీలవుతారేమో కానీ, మా అమ్మా నాన్నల కన్నా కూడా తను నన్నంత బాగా చూసుకున్నారు. అంటే అమ్మా నాన్నలు అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నాకేమేం కావాలో అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, తోడుండేవాళ్ళు కానీ, నాకు ఒక ఎమోషనల్ సపోర్ట్‌గా, ఒక నా హ్యాపీనెస్‌కి ఒక రీజన్‌గా ఆహ్, నేను అంత చక్కగా నా డెలివరీ ప్రాసెస్ అంతా ఇది చేసుకోగలిగాననంటే దానికి నా హస్బెండే కారణం అని నేను చెప్పాలి. ఎందుకంటే నాకు కాల్షియం బాగా డౌన్ అయిపోయి కాళ్ళకి కండలు పట్టేసాయన్నమాట. కండెలు అని అంటారు కదా! మజిల్ పట్టేసేది. మజిల్ క్యాచింగ్ అనమాట. అది జరిగేది. అది ఎప్పుడొస్తుందని తెలీదండి. పడుకుంటాను కదా! రాత్రి పూట నిద్రలోనే అసలు సడెన్‌గా మజిల్ క్యాచ్ అయిపోయేది. ఎంత పెయిన్ అసలు ప్రాణం విలవిలలాడిపోతుందదో పట్టిందంటే. మా హస్బెండ్ అది ఏ టైం అయినా సరే పగలంతా వర్క్ చేసేవాడు. వర్క్ ఫ్రమ్ హోమే. వర్క్ చేసేవాడు. బట్ అర్ధరాత్రైనా సరే లేసి కొబ్బరి నూనె రాసి, కాలుని సవరతీసి అది తగ్గిపోయేదాకా తను అంత జాగ్రత్తగా చూసుకున్నారనమాట. చాలా బాగా చూసుకున్నారు. నేను కోరింది, కోరంది మొత్తం అన్నీ గూడా తను తీర్చేవాడు. ఇప్పుడు కూడా అంతేనండి. కొంతమందయితే అసల చాలా ఇదిగా ఫీల్ అవుతుంటారు. అంటే ప్రెగ్నెంట్ వుమెన్ దగ్గరికెళ్ళడానికి స్మెల్లొస్తుందనో, లేకపోతే ఇరిటేషన్‌గా ఉందనో, వామిటింగ్ చూసుకుంటే చీదరించుకోవటం అట్లాగంతా చేస్తుంటారు. కానీ అసల మా హస్బెండ్ అలా కానే కాదండి. ఒకానొక టైంలో అయితే నేను వామిట్ చేసుకుంటానికి షింక్ దగ్గరికెళ్ళలేకపోయినప్పుడు కూడా తను నాకు హెల్ప్ చేశాడనమాట. అంటే మీకు వినడానికి చాలా గ్రాస్‌గా అనిపించొచ్చు కానీ, తన దోసిళ్ళు పట్టి అంత హెల్ప్ చేసాడు. అసలు అంత చీదర లేకుండా అంత బాగా చూసుకునే వాళ్ళని నేనసల నాకు తెలీదండి ఎవరన్నా ఉన్నారో లేదో కూడా నిజంగా. అసలంత చీదర లేకుండా అంత బాగా చూసుకున్నారనమాట. ఇప్పుడైనా సరే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడనే కాదు ఇప్పుడైనా సరే నాకేదన్నా బాగలేదంటే వెంటనే ఆఫీస్ నుంచొచ్చేస్తాడు. ఏదన్నా బాలేదన్నా నన్నసల రెస్ట్ తీసుకోమంటారు. తనే చేస్తారు. వీలైతే వండుతారు. లేకపోతే బయట నుంచి తీసుకురావడం గానీ, పాపని కంప్లీట్‌గా చూసుకోవటం గానీ, అంటే మమ్మీ దగ్గరికెళ్ళకు, మమ్మీని రెస్ట్ తీసుకొని అని చెప్పి అసల హి ఈస్ లైక్ మై బ్యాక్‌బోన్ అండ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నిజంగా తనకెప్పుడు డైరెక్ట్‌గా నేను థాంక్స్ చెప్పలేదు కానీ, సో, తనెప్పుడన్నా ఫ్యూచర్‌లో నా వీడియో చూస్తే మేబీ హి విల్ రియలైజ్ దట్ హౌ మచ్ ఐ లవ్ హిమ్. సో, నేనైనా అంతే తనుకేదన్నా బాలేదనన్నా కూడా వెంటనే తనని జాగ్రత్తగా చూసుకుంటానికి ట్రై చేస్తాను. సో, లాస్ట్‌కి పిల్లలు గానీ, అమ్మానాన్నలు గానీ, అత్తమామలు గానీ ఈళ్ళందరూ ఎవరు మనతో ఉండరండి. మనకి మన హస్బెండ్, మన హస్బెండ్‌కి మనం మేమిద్దరమే కలిసి ఉండాలి కాబట్టి సో, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య బాండింగ్ అనేది చాలా బావుండాలనమాట. సో, ఇలా ప్రాసెస్ నడుస్తూ ఉంది కదా! 8 మంత్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. నడుస్తూ ఉంటే మేము 8 మంత్‌లో అంటే ఏప్రిల్ 6థ్ మాకు జనరల్ చెకప్‌కి రమ్మన్నారనమాట. ఆహ్, ఏప్రిల్ 6థ్ నాకు శ్రీమంతం పెట్టుకున్నారు. అంటే శ్రీమంతం అంటే సింపుల్‌గా ఇంట్లోనే శ్రీమంతం పెట్టుకున్నారు. సో, అందుకని 2 డేస్ తర్వాత ఎళ్దాంలే ఎలాగో డెలివరీ డేట్ మే 12కి ఇచ్చారు. జనరల్ చెకప్‌కేమో ఏప్రిల్ 6థ్‌కి రమ్మన్నారు. కుదరలేదులే అని చెప్పేసి ఏప్రిల్ 8కి వెళ్దామని అనుకున్నాము. అనుకోకుండా సడెన్‌గా మా చెల్లికి ఒక మ్యాచ్ వచ్చిందనమాట. సో, మా పేరెంట్స్ ఉండేది బళ్ళారిలో. మేమందరం బళ్ళారిలో ఉన్నాము. మ్యాచ్ ఏమో ఆంధ్రాలో వచ్చింది. కాబట్టి ఆ రోజు వాళ్ళు రావాల్సొచ్చింది. 7కి వాళ్ళు ఆంధ్ర రావాల్సొచ్చింది. సో, మా అమ్మోళ్ళన్నారు ఒకళ్ళం ఉంటాము, ఒకళ్ళం వెళ్తాము అని అన్నారు. అయినా కూడా మేమే ఇప్పుడేం లేదు అలా కదా! ఇప్పుడు డేట్ ఏం నియర్‌గా లేదు కదా! వెళ్ళండి అని చెప్పి పంపించాము. మా హస్బెండ్ కూడా మీరెళ్ళండి అత్తయ్య నేను చూసుకుంటానులే
మా హస్బెండ్ వాళ్ళ అమ్మా, నాన్న అంటే అత్తయ్య, మామయ్యలు కూడా బళ్ళారిలోనే ఉంటారనమాట. అని వెళ్ళమని చెప్పాము. సో, వాళ్ళు వెళ్లారు. వాళ్ళలా వెళ్ళి ఏప్రిల్ 8కి ఆహ్, పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికెళ్లారు మ్యాచ్ చూడ్డానికి. ఇక్కడ ఏప్రిల్ 8కి మేము హాస్పిటల్‌కెళ్ళాము. చిన్న స్కానింగ్ ఏదో రాసిందావిడ. సో, అది తీసుకొని వచ్చేటప్పటికి ఏప్రిల్ 8న ఆమె వెంటనే అసల ఆ! ఉమ్మనీరనేది చాలా తక్కువుంది. అసల లెవెల్ 5 ఉండాల్సింది లెవెల్ 2 ఉంది. ఇలా ఎలా చేశారు? మీరేం తీసుకోవట్లేదా? వాటర్ తాగట్లేదా? అని కాసేపు చెప్పి ఇంకా లేదు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేసేయాలి. లోపల బేబీ బాడీ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసింది. ఆ రోజు శుక్రవారం అన్నమాట. ఎవ్వరు లేరు. నేను, మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము. జనరల్ చెకప్పే కదా! ఎవరిని తీసుకెళ్ళలేదు. అమ్మోళ్ళని కూడా వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు కదా! ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోను చేస్తేనేమో అక్కడ మా అమ్మ ఫీల్ అయిపోతుంది, బాధపడిపోతున్నారు. ఆళ్ళు అయ్యో! ఏంది ఇలా వస్తే ఇలా జరిగిందే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా మా హస్బెండే స్టాండ్ తీసుకొని మీరేం భయపడకండి నేను చూసుకుంటానులెండి అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ శుక్రవారం వచ్చింది. నెక్స్ట్ శనివారం, ఆదివారం అష్టమినవములొచ్చినియి. మళ్ళీ పాప ఆపరేషనే అని అంటున్నారు కదా! మళ్ళీ టైం ఇదైపోతదనని అదేమో 2 రోజులు ఆగి పెట్టుకుందామన్నా అసలు డాక్టర్ ఒప్పుకోలేదనమాట. లేదసల మీ బేబీ అసలు మీకు ఉందా లేదా అనని ఒకటే మాట అడిగేసారనమాట. ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ 6:00కి మాకు క్యాండీ అయితే పుట్టింది. అసల ఎంత అందంగా పుట్టిందో అసల బంగారు వర్ణంలో మెరిసిపోతా పుట్టిందండి. నాకింకా ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఇలా డెలివరీ చేసి తీసాక ఇలా చూపిచ్చారు. నాకు కొంచెం కాషియస్‌లోనే ఉన్నాను. చూసిన వెంటనే నాకైతే అసలు ఆనందంతో కళ్ళల్లో నీళ్లొచ్చేసాయి. ఎంత బాగా పుట్టిందో అసలు తీసుకెళ్ళి మా హస్బెండ్ చేతికిచ్చారు. అండ్ మా అత్తయ్య, మామయ్యోళ్ళు అప్పటికి వచ్చారనమాట. ఫోను చేస్తే ఇంక వాళ్ళు గూడా వచ్చారు. ఇంకలా బేబీ పుట్టేసింది కదా! పుట్టాక మా మామయ్య వాళ్ళ చెల్లెలనమాట. ఆవిడ అత్తయ్య అని పిలుస్తాను నేనావిడని. మా మామయ్య వాళ్ళ పెద్దమ్మ అని పెద్దమ్మ అని పిలుస్తాను. ఆవిడ అసల మా అమ్మ లేని లోటు తీర్చిందనుకోవాలండి. అసల రాత్రంతా మేల్కొనుండి బేబీకేమో నాకు ఆపరేషన్ అయింది కదా! పాలు పట్టించడానికి రాలేదు. అసలు నేను కాన్షియస్‌లోనే లేను. కాన్షియస్‌లోకొచ్చిన వాటర్ కోసం కొంచెం వాటర్ తాగుతున్నాను. మళ్ళీ పడుకుంటున్నాను. సో, నా పాలు ఇవ్వడానికి కుదరలేదనమాట. సో, కొంచెం ఫార్ములా ఏదో ఇచ్చారు వాళ్ళు. హాస్పిటల్‌లోనే ఇచ్చారు. అది మిక్స్ చేసి పట్టమన్నారు. అటు మా హస్బెండు, పెద్దమ్మ ఇద్దరు బేబీని చూసుకుంటున్నారు. ఆ! పెద్దమ్మ గాని, మా హస్బెండ్ గాని ఇద్దరు నన్ను కూడా చూసుకుంటున్నారు. సో, మధ్యలో చాలా దాహమేసేది. అరగంటకొకసారి, 15 నిమిషాలకొకసారి వాటర్ కావాలి, తాగాలనిపించేది. సో, అలాగే పక్క నుండి వాళ్ళు కొంచెం కొంచెం వాటర్ ఇచ్చేవాళ్ళు. అటు సైడ్ మా అమ్మ వాళ్ళు కూడా వెంటనే బయలుదేరొచ్చారనమాట. ఇంకా మా నాన్న అసలు నైట్ జర్నీస్ అంటే అసలు ఇష్టపడడు. నైట్ జర్నీ అసలు చేయడెప్పుడు కూడా. అలాంటిది ఇంకా అక్కడ పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. ఇంకా అప్పుడే వెంటనే బయలుదేరి ఇంకా ఈ పొద్దున కల్లా వచ్చేసారు. ఇంక మా అమ్మ వచ్చాక అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ప్రాణం లేసొచ్చినట్టు అనిపించింది. ఇంకా మా అమ్మ వచ్చాక ఆహ్, బేబీకి పాలు పట్టించడానికి అది ట్రై చేశారు. డెలివరీదంతా ఒక ప్రాసెస్ అయితే, ఈ పాలు పట్టించడం ఇదొక ప్రాసెస్. వీటన్నిటికి మధ్యలో ఇంకొక పెద్ద యుద్ధమే జరిగింది. ఎందుకంటే ఆహ్ బేబీని చెక్ చేస్తారు కదా! చిల్డ్రన్ హాస్పిటల్‌కి పంపిస్తారు కదా! సో, పంపించినప్పుడు బేబీకి జాండీస్ అది చెక్ చేపిస్తే లేదని చెప్పారు. మంచి ఎండాకాలంలో కాబట్టి నేను మళ్ళీ ఆపరేషన్ చేయించుకొనుండి ఎలా ఉంటుందో ఏమో అని మా హస్బెండ్ ఏసీ రూమ్ తీసుకున్నారనమాట. సో, అందుకని ఇంకా ఎండ కూడా లేదు. సో, 2, 3 రోజులయిపోయింది. ఇంక డిశ్చార్జ్ చేశారు. ఇంటికొచ్చాము. ఇంటికొస్తే బేబీ ఎప్పుడూ ఒక 24 అవర్స్‌లో 23 అవర్స్ ఎప్పుడు నిద్రపోతూనే ఉండేదనమాట. అసలు పాలకు కూడా లేసేది కాదు. నాకు తెలీదు కదా! మా అమ్మ అంటూ ఉంది. ఆహ్, "ఏంటి లెగవట్లేదు, మధ్యలో లెగుస్తారు పాలు తాగడానికి. అస్సలు లెగవట్లేదు పాప, అస్సలు లెగవట్లేదు" అని అంటుంది. ఇంటికొచ్చినాక మామూలుగా ఎండకు పెడుతున్నారు. బాగా ఆయిల్ మసాజ్ చేసి ఎండకు పెట్టేవాళ్ళనమాట. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ అట్లా పెట్టేవాళ్ళు. బట్ 2, 3 రోజులు చూసాక ఇంకా ఏంటి ఇప్పటికి గూడా ఇలాగే ఉంది. పాప అసల ఆకలికి లెగవట్లేదు. వచ్చి ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్దామని చిల్డ్రన్ హాస్పిటల్‌కి మా అమ్మ, మా నాన్న వాళ్ళిద్దరే తీసుకెళ్లారు. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ నా దగ్గరే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ చూసేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు కదా! డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే
ఆయన చెక్ చేసి అది జాండీసెస్‌లా 22కెళ్ళిపోయింది అని చెప్పారు. అంత ఎక్కువగా ఉంది. ఎందుకమ్మా ఇన్ని రోజులు తీసుకురాలేదని చెప్పి వెంటనే అడ్మిట్ చేయాలనన్నారు. మళ్ళీ అక్కడ అడ్మిషన్. అసల అప్పటికి ఆపరేషన్ అయ్యి 2 రోజులో, 3 రోజులో అయ్యిందంతే. అట్లా డిశ్చార్జ్ చేసి ఇంటికొచ్చి 2 రోజులో ఏమో అయిందంతే. మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకొని, మళ్ళీ చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. ఒక 1 వీక్ అక్కడ ఉండాల్సొచ్చింది. అసలా ఎంత బాగా పుట్టిన పాప బాగా ఆరోగ్యంగా 2.5 కేజీలు పుట్టింది. బాగా పుట్టింది. అలాంటి పాపని వాళ్ళు అక్కడ లైట్ కింద పెడుతుంటే నల్లగా మాడిపోయి అసల ఒంటి మీద చర్మమంతా పోయిందనమాట. అంటే పొరలు పొరలుగా వచ్చేసి అసల చూస్తేనే నాకిప్పటికి తలుచుకుంటే గుండె ఇదైపోతున్నట్టు అనిపిస్తుంది. లైఫ్‌లో నేనెన్నో స్ట్రగుల్స్ అండ్ అవమానాలు చూసాను గానీ, నాకు ఆ రోజు పాపనక్కడ చూస్తుంటే దానికన్నా పెద్ద స్ట్రగల్ నా లైఫ్‌లో ఏది జరగలేదేమో అనిపించింది. అసల మాకు అటు ఎంత బాధగా అనిపించిందంటే, నాకు ఏడుస్తూనే ఉన్నాను నేనైతే. మా హస్బెండ్ అయితే ఇంకా తనకి క్యాండీ అంటే ప్రాణం. అలాగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు తనని. అలాంటిది పొట్టలో ఉన్నప్పటి నుంచే తనకి క్యాండీ అని పేరు పెట్టుకున్నారండి మా హస్బెండ్. అదే ఉండాలి. అది బాబయినా సరే, పాపయినా సరే క్యాండీ అనే పెట్టుకుంటాను. క్యాండీ, క్యాండీ అనే పిలుచుకున్నారు. అంత ప్రేమ పెంచుకున్నారు. తను బయటికి చూడ్డానికి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నట్టుంటారు కానీ, అసల లోపలైతే చిన్న పిల్లోడు మనస్తత్వం. చాలా సెన్సిటివ్ తను. హ్మ్. తను అటు నా ముందు నాకు ధైర్యం చెప్తున్నట్టు ఉండి, తను లోపల కుమిలిపోతూ ఉంటాడు. అది చూసి తనకి బాధ ఎక్కువైపోయింది. నాకేమో పాపను చూసి ఒక బాధ, మా హస్బెండ్‌ని చూస్తే ఒక బాధ. అమ్మో! అసల ఆ డేస్ ఎవరికీ రాకూడదనిపించింది. సో, ఫైనల్‌గా ఎలాగో జాండీస్ అయితే కంట్రోల్‌లోకొచ్చింది. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాక ఈ అన్ని రోజుల్లో కూడా ఈ పాలది ఒక స్ట్రగల్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కొన్ని రోజులు డిలే అయిపోయింది కదా! ఫార్ములా అయిపోయింది. కొన్ని రోజులు డిలే అయిపోయింది. పాపకి పాలు తాగడానికి నా నిప్పుల్ అనేది చాలా చిన్నగా ఉండిందనమాట. తనకి నోట్లోకి రావడం లేదు. దానికోసం నిప్పుల్ పుల్లర్స్ యూజ్ చేసి అసల రకరకాల తిప్పలు పడితే కానీ అప్పటికి ఒక 10 డేస్, 15 డేస్ అయ్యాక కానీ తను నా పాలు తాగడానికి స్టార్ట్ చేయలేదు. సో, అలా స్టార్ట్ చేసి తాగుతుందిలే ఇంకా ఓకేలే అని అనుకున్నప్పుడు నాకింకా పాలు సరిపోలేదనమాట. సో, నన్ను బాగా బ్రెడ్ తినమన్నారు, పాలు తాగమన్నారు. నాకు ఫస్ట్ నుంచే అసల పెరుగు గాని, పాలు గాని అసలవంటే అసలు నచ్చదు. నాకసలు ఇష్టం ఉండేది కాదు. కనీసం అవి తోడు పెట్టిన గిన్నెలు కూడా నేను కడిగేదాన్ని కాదు. పక్కన పడేసేదాన్ని. ఆ స్టేజ్‌లో ఇంకా పాలు తాగడం అంటే నాకు చాలా కష్టంగా ఉండేది. అయినా పాప కోసం అట్లాగే తాగుతూ ఉండేదాన్ని. హ్మ్. సో, అలా పాలు కొంచెం ఒక ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ వరకు కొంచెం సరిపోయినీలే అనుకుంటూ ఉన్నాను. ఆహ్ ఇంకా ఫీడింగ్‌కి సరిపోతాయిలే అనుకున్నప్పుడు ఇంక అసల రాను రాను తగ్గిపోతూ వచ్చేసాయన్నమాట. ఇంకా డాక్టర్ మాకు లాక్టోడెక్స్ పౌడర్ అయితే ఇచ్చారు ఫార్ములా. అది మేము 1 ఇయర్ వరకు యూజ్ చేసాము క్యాండీకి. 1 ఇయర్ తర్వాత మేమసల ఫార్ములా అనేది కంప్లీట్‌గా ఆపేసి, తర్వాత చిన్నగా గేదె పాలకి అలవాటు చేశామనమాట. సో, అలా ఆ ఫేజ్ అయితే అట్లా బయటకొచ్చిందనమాట. సో, అలా పాలు తాగటం గాని, అక్కడి నుంచి సిక్స్త్ మంత్ నుంచి ఇంకా తనకి ఫుడ్ అలవాటు చేశాను. నేనైతే చాలా కేర్‌గా చేసేదాన్నండి. నేను ఫస్ట్ నుంచే క్యాండీకి హెల్తీ ఫుడ్ పెట్టాలి అని నేను చాలా జాగ్రత్తగా, చాలా కేరింగ్‌గా పెట్టేదాన్ని తనకి ఫుడ్ కూడా. సో, అలా ఇంకా పెరుగుతూ ఇప్పటికి ఒక 2 ½ ఇయర్స్‌కి 2 ఇయర్స్, 5 మంత్స్ పడినియి ఇప్పుడు బేబీకి. నిజంగా ఆ రోజు మేము తీసుకున్న జాగ్రత్తలు, ఆ రోజు మేము పెట్టిన ఫుడ్డు, దాని తర్వాత ఏ రోజు కూడా క్యాండీని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయటం గానీ, ఏదన్నా పెద్ద పెద్ద జబ్బులు గానీ, అట్లాంటియి గానీ ఏవీ రాలేదండి. జస్ట్ ఎప్పుడన్నా వస్తే ఒక జ్వరమొచ్చేది. అది కూడా వాళ్ళు వ్యాక్సిన్స్ ఏసినప్పుడు ఒక జ్వరమొస్తుంది కదా! అలాంటిదొచ్చేది. లేకపోతే ఎప్పుడన్నా జలుబొస్తుంది అంతే కానీ, ఇంకా ఏది కూడా రాలేదు. దానికి నేను నిజంగా థాంక్స్ టు గాడ్ అని అనుకోవాలి. అండ్ మేము కూడా అట్లాంటి ప్రికాషన్సే తీసుకున్నాం. మేము అనే కన్నా నేను అనాలి. సో, ఐ ఫీల్ సో ప్రౌడ్. ఎందుకంటే యాస్ ఎ మదర్ నేను తనకి 2 ఇయర్స్ వచ్చే వరకు అస్సల
ఆ పంచదార అనేదే పెట్టలేదండి. బిస్కెట్‌లు గాని, చాక్లెట్‌లు గాని, అసల బయట ఫుడ్ గాని ఏది లేదు. అంతా హోమ్‌మేడ్ ఇంట్లోనే. తర్వాత 1 ఇయర్ వచ్చే వరకు అసలు ఉప్పంటే ఏంటో కూడా తెలీదు తనకి. సాల్ట్ అనేది ఒకటుంటదని కూడా తెలీదు. ఉప్పులు గాని, కారాలు గాని ఏం పెట్టేవాళ్ళం కాదు. చక్కగా రాగి జావ పెట్టేదాన్ని. తర్వాత బియ్యం బియ్యము, రకరకాల పప్పులు, డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టింది. అది బరకగా వేసుకొని అంటే నెల పారే కొద్దీ దాని కన్సిస్టెన్సీ మార్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అది పెట్టేదాన్ని. తర్వాత వాటిల్లోనే వెజిటబుల్స్ వేసి పెట్టేదాన్ని. ఫ్రూట్స్ పెట్టేదాన్ని. ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చేదాన్ని కాదు. ఫ్రూట్స్ పెట్టేదాన్ని. హోల్ ఫ్రూట్ ఈస్ గుడ్ ఫర్ ఎనీబడీ అండి. చిన్న పిల్లలకవ్వచ్చు, పెద్దవాళ్ళకవ్వచ్చు, మనకైనా ఎవ్వరికైనా గానీ ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగా తింటేనే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కూడా వస్తుందనమాట. సో, ఫ్రూట్ లాగే పెట్టేవాళ్ళము. తర్వాత మంచి అసల బాయిల్డ్ వెజిటబుల్స్ పెట్టేదాన్ని. బాగా తినేది అసల. 2 ఇయర్స్ వచ్చేదాకా చాలా బాగా తినింది. 2 ఇయర్స్ వచ్చిన తరువాత ఇంకసల కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. 2 ఇయర్స్ వచ్చిన తర్వాత మేము ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. సో, తెనాలిలో ఉంటే ఏంటంటే, మన ఇంటి దగ్గర నుంచి బయట షాపులకది ఏం తీసుకెళ్ళేవాళ్ళం కాదు కాబట్టి ఏది పెడితే అదే తినేది. బయట ఏదన్నా చూసినా కూడా అడగదనమాట. సో, ఇప్పుడు హైదరాబాదొచ్చాక ఇక్కడ అందరం ఉన్నాం కదా! సో, అందరం కొంచెం బిస్కెట్స్ అని అది గాని ప్యాంపరింగ్ కానీ కొంచెం ఎక్కువైపోతుంది కదా! సో, అన్నీ కొంచెం రుచులు బాగా తెలిసాయి. సో, దానివల్ల కొంచెం ఫుడ్ తినటం అనేది కొంచెం తగ్గించేసింది. సో, దాని గురించి ఇంకా కేర్ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే మళ్ళీ బయట ఫుడ్స్ అన్నీ ఆపేసామనమాట. సో, ఫైనల్లీ మళ్ళీ ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాము తెనాలి. నాకైతే సిటీలో ఉండడం కన్నా, ఆ పల్లెటూరులో ఉండటమే బెస్ట్ అనిపించింది. బట్ నేనసలంతా చదివింది కానీ, మళ్ళీ జాబ్ చేసింది కానీ, అంతా బెంగుళూరు అండ్ బళ్ళారి సిటీల్లోనే. బట్ నాకనిపించింది పిల్లలకి పల్లెటూర్లో అయితేనే బాగా అని అనిపించింది నిజంగా తెనాల్లో ఉండడం వల్ల. సో, మన నెక్స్ట్ ఫేజ్ అనేది తెనాల్లో స్టార్ట్ అవుతుంది. సో, ఈరోజు మీరు వీడియో చూస్తే హ్మ్. ఆహ్, ఈరోజు గురువారం. యాహ్! ఈరోజు గురువారం. నెక్స్ట్ మీరు వీడియో చూస్తారు కదండీ! తెనాల్లో ఉంటాము చాలా వరకు. అంటే గురువారం కదా! శుక్రవారం అంటే రేపటి రోజున మేము షిఫ్ట్ అవుతున్నామనమాట. సో, రేపు రాత్రికి తెనాలికి స్టార్ట్ అయిపోతాము. సో, లగేజ్ కూడా చాలా వరకు ప్యాక్ చేసి పెడుతున్నాను నేను. ఇంకా అక్కడి నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ మనకి నేను నా హెల్త్ గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే క్యాంటీన్ కన్నాక నాకు థైరాయిడ్ వచ్చింది, మడాల నొప్పులొచ్చాయి, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ కాల్షియం టాబ్లెట్స్ ఏసుకోకపోవడం వల్ల అసలు బోన్ మజిల్స్ చాలా వీక్ అయిపోయి రకరకాల నొప్పులు, రకరకాల రోగాలు ఇవన్నీ తగ్గాలంటే ఫస్ట్ నేనైతే వెయిట్ తగ్గమని చెప్పారు. నన్ను ఎవ్వరు చూసినా, ఏ డాక్టర్ చూసినా కూడా వెయిట్ అయితే తగ్గాలని చెప్పారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయి. దానికి కూడా కంపల్సరీ మనం చేయాల్సిందేంటంటే వెయిట్ అయితే తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మస్ట్ అండ్ షుడ్ అండి. సో, తెనాలి వెళ్ళాక నేను వెయిట్ లాస్‌కి సంబంధించిన వీడియోస్, క్యాండీకి రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. సో, 2 బిగ్ డెసిషన్స్ ఒకటి మన వెయిట్ లాస్, రెండోదొచ్చేసి క్యాండీని స్కూల్‌లో ఎయాలనుకుంటున్నాము తెనాల్లో. దానికిప్పుడు 2 ½ ఇయర్స్ పడిద్ది కదా! సో, స్కూల్‌లో వెయ్యాలని అనుకుంటున్నాము. అండ్ స్పీచ్ డిలే మీకు తెలిసిందే కదా! స్పీచ్ డిలే ఇప్పుడు తను చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారండి. అసలు ఇంప్రూవ్ అవుతారా లేదా అని. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. పడేయండి. ఫోను అసలు పిల్లలకి ఇవ్వనే ఇవ్వద్దు. ఫోను ఒక్కటి తీసేస్తే చాలండి. ఆటోమేటిక్‌గా పిల్లలు 50% రికవరీ అక్కడే అయిపోతుంది. దాని తర్వాత వేరే పిల్లలతో ఆడడానికి కానీ, లేదంటే బయట పార్కులకి అట్లా తీసుకెళ్ళటం గాని, ఎక్కువ సరౌండింగ్స్ అంటే బయట సరౌండింగ్స్‌లో ఎక్కువ ఆడడానికి, ఎక్కువ మాటలు చెప్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆహ్, నార్మల్ అయిపోతారండి. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఛానెల్‌లో చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బ్రెయిన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్, కాన్సంట్రేషన్, ఐ కాంటాక్ట్, వర్చువల్ ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అంటే ఏంటి? స్పీచ్ డిలేకి, ఆటిజంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో, మీరు కోరిన వీడియోల్లా నేను చేస్తున్నాను. నాకు తెలిసిన టాపిక్స్ నేను చేస్తున్నాను. సో, ఆ ప్లే లిస్ట్ ఒకసారి చూడండి మీరు. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా అవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నాకు తెలియకపోయినా నేను తెలుసుకొనైనా సరే నేను మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఇదండి ఫైనల్‌గా నా డెలివరీ జర్నీ ఆర్ డెలివరీ ప్రాసెస్. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీ డెలివరీ స్టోరీస్ కూడా ఏదైనా షేర్ చేయాలని అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒక క్లియర్‌గా ఒక పోస్ట్ రాసి పెట్టండి. నేను దాన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. అంటిల్ దెన్ బై.